కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. దాదాపుగా 12 నెలలు మాట్లాడాం శుక్రవారం. అప్పటి నుంచి మళ్ళీ మాట్లాడుకోలేదు, చెప్పుకోలేదు. ఒక్కసారి గుర్తు చేస్తాను ఆఖరిలో మనం ఏం మాట్లాడుకున్నాం అనేది. ఒకసారి తీయండి. మత్తయి సువార్త 11:28 మాట. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నేను సాత్వికుడిని, దీన మనసు ఉన్నవాడిని కనుక నేర్చుకోమంటున్నాడు ఇక్కడ. అప్పుడు మన ప్రాణాలకి విశ్రాంతి కలుగు చేస్తుంది. చాలండి. ఇక్కడ యేసు ప్రభు వారు పిలుపునిచ్చారు. ప్రయాసపడుతున్నవారు, కష్టపడుతున్నవారు, దుఃఖపడుతున్నవారు, బాధపడుతున్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు ఎవరైనా సరే, గుండె చెదిరిన వాళ్ళు ఎవరున్నా సరే కూడాను నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని పిలుపునిచ్చాడు. అయితే ఈ లోకంలోనే ప్రయాసలు చాలామంది పడుతూ ఉంటారు. లోకంలో ప్రయాస పడుతూ ఆ ప్రయాస మధ్యన వెళ్తూ ఉంటారు. మనం కొంచెం భిన్నంగా వెళ్ళాలని, మనం పడుతున్న ప్రయాస లోకానుసారంగా ఉందా, దేవునికి ఇష్టంగా ఉందా, ఆత్మీయంగా ఉందా, లోకానుసారంగా ఉందా అనే విషయాలు మనము నేర్చుకుంటున్నాము. పోయినసారి మనం నేర్చుకున్న టైంలో యేసు ప్రభువారు శిష్యులను పిలుస్తున్నప్పుడు ఆ శిష్యులు పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు ఖాళీగా లేరు. యేసు ప్రభు పిలుస్తున్నప్పుడు వారు చాలా పనుల్లో ఉన్నారు. వారి జీవనాధారం అదే. వారు ఆ రోజు పని చేస్తే వారికి ఆహారం దొరుకుతుంది. అలాంటి స్థితిలో ఉన్న వారిని, పని చేస్తున్న వారిని రండి అని పిలుగానే అక్కడికక్కడే ఆ పనిని వదిలి వెళ్ళిపోయారు. అందులోనే మత్తయ్య గారు కూడాను. ఆయనది ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి. వీళ్ళు అనుకోండి, పేతురు గారు అనుకోండి, వాళ్ళ వ్యాపారం లెక్క ఉండదు. పోయింది మాది కదండి. మత్తయ్య గారిది అలా కాదు. ఆయన ఉద్యోగస్తుడు, ఆయన అధికారి, ప్రభుత్వ అధికారి. ఆయన డబ్బులు లెక్క చెప్పాలి, అకౌంట్స్ లెక్క చెప్పాలి. అకౌంట్స్ రాస్తూ ఉంటాడు. డబ్బులు ఎవరు ఎంత ఇచ్చారో రాస్తూ ఉంటారు. ఏ ఇంటి ఎవరు ఇవ్వాలి రాస్తాడు, మొత్తాన్ని లెక్క. ఆ డబ్బుని, ఆ అకౌంట్స్ని యేసు ప్రభు ఒక పిలుపుని అందుకున్న వెంటనే వదిలి వెంటనే వచ్చాడు. ఇంకోటి ఏం ఆలోచలేదు. ఏమవుతుందో, లెక్క ఎవరు చెప్పాలో, ఎవరు అడుగుతారో అని ఏ విషయాలు కూడా ఆలోచలేదు. ఇక్కడ యేసు ప్రభు వారు నేర్పించాలి అని అనుకుంటున్న ఒక విషయం ఏంటంటే, యేసుని వెంబడించాలి అని అంటే వదిలి వెంబడించాలి. ప్రారంభంలోనే ప్రభు నేర్పించిన పద్ధతి ఏంటంటే, యేసు ప్రభు నేర్పించిన పద్ధతి శిష్యులకి, ఒకవేళ యేసు ప్రభుని వెంబడించాలి అంటే వదులుకుని వెంబడించాలి, వదలకుండా వెంబడించడానికి అవ్వదు. ఇది ఆయన నేర్పించాలని ఆశపడతా ఉన్నారు. యేసు ప్రభు శిష్యులను పిలిచినప్పుడు ఆయన పనులు అన్నీ వదులుకుని వెంబడించారు. ఏ పని కూడా ముగిచ్చి వస్తాము, చూసుకుని వస్తాము అని ఎక్కడ కూడా ఆయన చెప్పలే. వదులుకొని వెంబడించాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వదులుకుని ఏం వదులుకోవాలి, ఏ విషయాలు వదులుకోవాలి అనే విషయాలు మనం పోయినసారి కొన్ని నేర్చుకున్నాం. దాంట్లో మొట్టమొదటిది పంతాలు మనకు కొన్ని ఉంటాయి. కొన్ని పంతాలు మనకు ఉంటాయి. ఆ పంతాలు మనం వదలలేము. ఆ పంతాలని వదిలి వెంబడించాలి. రెండోది నేర్చుకున్నాం పట్టింపులు. కొన్ని పట్టింపులు మనలో ఉంటాయి. ఆ పట్టింపులు మనం వదలకుండానే వెంబడించే ప్రయత్నం చేస్తాం, కానీ కుదరదు. అది దేవుణ్ణి వెంబడించాలంటే, యేసుప్రభుని వెంబడించాలంటే ఆ పట్టింపుల్ని వదిలేసి వెంబడించాలి. మూడోది పగ, ప్రతీకారాలు. పగలు, ప్రతీకారాలు కొన్ని ఉంటాయి మన లోపల. ఎంత లేదైనా ఎక్కడో ఒక మూలన చిన్నది, ఒక వ్యక్తి మీదైనా, ఒక కుటుంబం మీదైనా ఆ పగ అనేది ఉంటుంది. ఆ ప్రతీకారం తీర్చుకోవాలనే ఆశ మనలో ఎక్కడో మూలన ఉంటుంది. నాలుగోది ఆచారాలు. మనలో కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆ ఆచారాలను దేవుణ్ణి దాటే ఉంటాయి చాలా వరకు. మనము అది దాటి యేసు ప్రభుని వెంబడించడానికి ప్రయత్నించాలి. ఐదోది బంధు ప్రీతి అని మాట్లాడడం. మన బంధువులు అంటే మనకు బాగా ప్రీతి, మనకు కావాల్సిన వారంటే బాగా ఇష్టం. మన వారు, మన రక్తం, మన తొలకు, నా అనే సైడ్ వాళ్ళంటే మనకి ఎక్కడ లేని ఒక అభిమానము, ఎక్కడ లేని ఒక ఇష్టము. ఆ బంధు ప్రీతి ఎక్కడ ఉండడానికి వీల్లేదు అని మనం నేర్చుకున్నాం. అది వదిలి వెంబడించాలి. ఆ రోజు నేర్చుకున్నాము ధన వ్యామోహము, ధనం మీద మోజు, ధనం మీద ఇష్టము, ధనం అంటే బాగా ప్రేమ, ప్రాణము. ఇది ఉండకూడదు అని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. అది వదిలి వెంబడించాలి. అది వదలకుండా వెంబడించడానికి అవ్వదు. ఏడోది మనం నేర్చుకున్నాము
మన మీద మనకి ప్రేమ ఉండడానికి వీల్లేదు అనే విషయాలు మనం పోయినసారి మనం నేర్చుకున్నాం. అదే అంశం నేను ఇంకా కొంచెం ముందుకు ప్రయత్నం చేస్తాను. వదులుకోవడం అంటే ఏంటి, ఎలా ఉంటుంది? యోహాను సువార్త ఒకసారి తెద్దాము. 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ మాట. తన ప్రాణాన్ని ఎవరైతే ప్రేమించుకుంటాడో ఆ ప్రాణాన్ని పోగొట్టేసుకుంటాడు. ఈ లోకంలో ఎవరైతే తన ప్రాణాన్ని ద్వేషించుకుంటారో వారికి మాత్రమే నిత్య జీవము ఉంటుంది. చాలండి. ఇక్కడ సూటిగా స్పష్టంగా చెప్పేశాడు. ఏ వ్యక్తి అయితే తన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడో, అంటే ప్రాణాన్ని ఇష్టపడుతూ ప్రాణాన్ని ప్రేమిస్తూ ప్రాణం కోసమే ఏ వ్యక్తి ప్రయాసపడతా ఉంటాడో ఆ వ్యక్తి ఆ ప్రాణాన్ని కోల్పోతాడు. ప్రభు కోసం ప్రాణాన్ని కోల్పోయేవాడు నిత్య జీవము పొందుతాడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే, గవర్నమెంట్ జాబ్, మీ పిల్లలు కానీ ఎప్పుడైనా మీరు కానీ పెద్దలు కానీ గవర్నమెంట్ జాబ్ కోసం ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? చేయలేదు. అవసరం రాలే, వ్యాపారాలే కాబట్టి. చేస్తే బాగున్నాను అనిపించింది ఎప్పుడైనా? అనిపించిందా? ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలంటే ప్రయత్నాలు చాలా కష్టం, అంత ఈజీ కాదు. ఒకప్పుడు గవర్నమెంట్ వాళ్ళు పిలిచి ఇచ్చేవారు. ఆ పాతకాలంలో ఉద్యోగాలు ఉన్నాయి, రండి చెయ్యండి అని బతిమాలి, మీకు డబ్బు ఇస్తాం, మీకు ఇది ఇస్తాం అంటే వద్దు మా పనులు మాకున్నాయి, మా ఆవులు మాకున్నాయి, మా పేడ మాకుంది, మాకున్నాయి, మేము చేసుకుంటాము అని గవర్నమెంట్ జాబ్కి దూరంగా వెళ్ళేవారు. ఇప్పుడు కరువు అయిపోయింది, రివర్స్ అయిపోయింది. ఎంత ప్రయత్నం చేసినా చాలా కష్టంగా ఉంటుంది. ఎంత బాగా చదివినా డబ్బు ఖర్చు పెట్టకుండా అవ్వట్లేదు. గవర్నమెంట్ జాబ్ చేయాలంటే చాలా ప్రయాసపడాల్సిందే. ఆ ఉద్యోగం చేయాలంటే వారికి ఒక పోస్ట్కి ఉద్యోగం కోసం చదువు ఎలా కావాలి అని ఒక డిసైడ్ చేసుకుంటే, ఒక నిర్ణయించుకుంటే ఆ చదువు ప్రకారం ఉంటేనే ఆ వ్యక్తిని తీసుకుంటారు. అది కాక ఎగ్జామ్ పెడతారు. చదివిన తర్వాత నేను చదివానండి అంటే కుదరదు, మళ్ళీ ఎగ్జామ్ పెడతారు, పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇంటర్వ్యూ కూడా అయిపోయిన తర్వాత అన్ని వెరిఫికేషన్ చేస్తారు. ఆ వెరిఫికేషన్లో ఆ వ్యక్తి మీద ఏవైనా పోలీస్ కంప్లైంట్ కానీ పోలీస్ కేసు కానీ ఉంటే ఉద్యోగానికి అర్హుడు కాదు. ఒక వ్యక్తి మీద పోలీస్ కేసు అయ్యి ఉండుంటే ఆ వ్యక్తి ఉద్యోగానికి, గవర్నమెంట్ ఉద్యోగానికి అర్హుడు కాదు, సెలెక్ట్ చేయరు. ఇప్పుడు ఆ ఉద్యోగం చేయడానికి ఆ వ్యక్తికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ గవర్నమెంట్ కొన్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఆ డిసైడ్ చేస్తున్నప్పుడు ఆ ప్రకారం ఉంటేనే ఉద్యోగం, ఆ ప్రకారం లేకపోతే ఉద్యోగం లేదు. రైట్? ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే ఆ ప్రకారం ఉంటేనే, వారికి ఇష్టం వచ్చినట్టు ప్రకారం ఉంటేనే ఉద్యోగం ఇస్తారు, లేకపోతే ఆ ఉద్యోగాన్ని ఇవ్వరు. ఒక్కసారి ఇప్పుడు అపోస్తల కార్యం వద్దాం. అపోస్తల కార్యము 11వ అధ్యాయం. అపోస్తల కార్యం 11వ అధ్యాయము 25వ మాట చూడండి ఒకసారి. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. రైట్, ఇక్కడ గమనించండి. పౌలు గారు పరిచయం చేస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు అక్కడ 1 సంవత్సరం పాటు వాక్యం చెప్పిన తర్వాత, సంఘాన్ని బలపరిచిన తర్వాత, క్రైస్తవులు, క్రిస్టియన్స్ అని ఒక పదం ఎక్కడ మొదలైందంటే ఫస్ట్ ప్రారంభంలో అక్కడ అపోస్తల కార్యంలో క్రైస్తవులు అని ఒక బిరుదు ఎప్పుడు వచ్చిందంటే అపోస్తల కార్యంలో వచ్చింది. అక్కడ వచ్చింది. ఎప్పుడంట? పౌలు గారు వాక్యం చెప్పిన తర్వాత, చెప్పిన వాక్యం సంఘం వినిన తర్వాత, ఆ వింటున్న వ్యక్తుల్ని ఇతరులు చూసి వీళ్ళు యేసు ప్రభుని వెంబడించేవారు, వీరు క్రైస్తవులు అని ఒక పదం వచ్చింది. అంటే క్రీస్తుని ఎవరైతే వెంబడిస్తారో వారిని క్రైస్తవులు అంటారు. ఇప్పుడు ఎవరు పడితే వారిని క్రైస్తవులు అనరు, క్రీస్తుని వెంబడించే వారిని క్రైస్తవులు అంటారు. ఇప్పుడు వీరికి ఒక బిరుదు వచ్చింది. ఏంటంటే వీరు క్రైస్తవులు అని ఒక బిరుదు వచ్చింది. ఆ బిరుదు రావడానికి కారణం ఏంటి? 1 సంవత్సరం పాటు వాక్యం వింటే ఆ వాక్యం ప్రకారం జనాలు చూశారు.
ప్రజలు చూసి వీళ్ళు యేసు ప్రభువుని వెంబడించేవారు, వీళ్ళు యేసు ప్రభులా చేస్తున్నారు, యేసు ప్రభులా బ్రతుకుతున్నారు, వీళ్ళు యేసు ప్రభువుని వెంబడించేవారు, వీరిని క్రైస్తవులు, క్రిస్టియన్స్ అని అంటారు అని ఒక బిరుదు ఇచ్చారు, టైటిల్ ఇచ్చారు. ఇప్పుడు ఈ అపోస్తల కార్యంలో మీరు ముందు వెనక అధ్యాయాలు కనుక చదివితే ఈ ప్రారంభంలో క్రైస్తవులు అనబడిన వారు చేసిన పని ఏంటంటే వారి దగ్గర ఉన్న స్థిరచర ఆస్తులు అమ్మి అపోస్తల కాళ్ళ దగ్గర వేసి వదిలి వెంబడించారు. వీరు ఏదైతే సంపాదించుకున్నారో అవన్నీ వదిలి శిష్యులుగా మారడం కోసం పౌలు ఏం చెప్తున్నాడో దాన్ని వెంబడించడం ప్రారంభించారు. ఏ వ్యక్తులైతే అప్పుడు సంపాదించుకున్న ప్రారంభించారో ఆ వ్యక్తులు వదిలి యేసు ప్రభుని వెంబడించడానికి ప్రారంభించారు. రైట్, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వదిలి వెంబడిస్తేనే క్రైస్తవులు, వదలకుండా వెంబడిస్తే క్రైస్తవం కాదు. ఇప్పుడు మనకి బిరుదు క్రైస్తవులండి అని బయట వాళ్ళు అనేస్తారు. ఇక్కడ అపోస్తల కార్యంలో అది కాదు జరిగింది. అపోస్తల కార్యంలో వారు చూశారు వీళ్ళంతా యేసు ప్రభు చెప్పినట్టు వదిలి వెంబడిస్తున్న వారు వీరిని క్రైస్తవులు అందామని. ఇప్పుడు మనకు తరతరాలుగా వస్తున్న బిరుదు మనము స్టాంప్ వేసుకుని క్రైస్తవుల్లో చలమని అయిపోతున్నాం. కానీ వాస్తవంగా అది కాదు. క్రైస్తవులు అని అనిపించుకోవాలంటే వదిలి వెంబడించాలి. ఏమన్నా నేను వదిలి వెంబడించాలి. వదలకుండా వెంబడిస్తే అది క్రైస్తవ్యం కాదు. క్రైస్తవులుగా క్రిస్టియన్స్గా మనం ఉండం. ఈ అపోస్తల కార్యంలో వారు వదిలి వెంబడించడం ప్రారంభించారు. ఏ బోధ అయితే వారు చెప్తున్నారో పౌలు గారు ఆ బోధ విషయంలో ఖచ్చితంగా ఇలా చెప్తుందా అయితే మేము అలా చేసేస్తాము, ఇలా ఉండమన్నారా అయితే ఇలా ఉంటాము అని చెప్పి ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలి వాళ్ళు వెంబడించడం ప్రారంభించారు. ఒకసారి ఇప్పుడు అలాగే మత్తయి సువార్తకు వద్దాం. ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయంకి వద్దాము. ఇరవై 22 నుంచి చూడండి, 28. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీకు నిశ్చయంగా చెప్పుచున్నాను. రైట్, ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి ధనవంతుడు వచ్చాడు. యేసు ప్రభుని వెంబడించాలనుకున్నాడు, ఆశపడ్డాడు. కానీ యేసు ప్రభు చెప్పింది ఏంటి? అది వదిలి ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి అప్పుడు నన్ను వెంబడించు. బేసిక్ ప్రిన్సిపల్, స్టార్టింగ్ దేవుడు పెట్టుకున్న రూల్ ఏంటంటే యేసు ప్రభుని వెంబడించాలంటే వదిలి వెంబడించాలి. అదే చెప్పాడు ఆయనకి. వదిలి వెంబడించి చాలు సరిపోతుంది అన్నాడు. ఆడికి ఎక్కువ ఆస్తి ఉంది, ఆస్తి మీద ఆశ ఉంది కాబట్టి వదలలేకపోయాడు. ఇప్పుడు వదలలేదు. రైట్, చదువు. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. ధనవంతుడు పరలోక రాజ్యం చేరడం చాలా కష్టం అంటున్నాడు. ఈజీ కాదన్నాడు, చాలా కష్టం అన్నాడు. ఇప్పుడు ఆ ధనవంతుడు వచ్చాడు, యేసుప్రభు దగ్గర అడిగాడు. అడిగిన తర్వాత యేసుప్రభు చెప్పాడు. మరలా ఇంకెక్కడైనా బైబిల్లో ఆ వ్యక్తి కనపడ్డా? ఎక్కడ కనపడ్డాడు? అక్కడితో ఆ చాప్టర్ క్లోజ్. అంటే యేసుని వెంబడించాలంటే వదిలి వెంబడించాల్సింది అంతే. ఇప్పుడు ఆదివారం కీర్తన ధ్యానం మనం చేస్తున్నాం కదా. అందరూ ధ్యానించాలి అని చెప్తున్నాం, అందరూ ధ్యానిస్తున్నారు. నేను చెప్పమన్న తర్వాత మీరు చెప్తున్నారా, మీరే ముందు చెప్పేస్తున్నారా కదా? అంటే నేను ఓకే అయిన తర్వాత, నేను పిలిచిన తర్వాత మీకు ఆ అనుమతి ఇవ్వబడింది. ఇప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తున్నాము అని అంటున్నా మనము యేసు ప్రభు అనుకున్నట్టు వెంబడిస్తున్నామా, మనం అనుకున్నట్టు వెంబడిస్తున్నామా? కానీ మన భ్రమ ఏముంది? యేసు ప్రభుని వెంబడిస్తున్నాం అనుకున్నాం, కానీ మనం అనుకుంటున్నట్టు యేసు ప్రభు అనుకుంటున్నట్టు కాదు. ఇక్కడ యేసు ప్రభు అనుకుంటున్న వెంబడించడం ఏంటి? అన్నీ వదిలి. ఇప్పుడు కిందకి రండి, ఇంకా చదవండి. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. పేతురు గారు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగుతారు. రైట్, చాలు. ఇక్కడ 27వ వచనంలో పేతురు గారు అన్నారు, మేము అన్నీ వదిలి నిన్ను వెంబడించాము కనుక మాకేంటి వస్తుంది, మాకేం లాభం, దానివల్ల లాభం ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ పేతురు గారు వదిలేశారు. వాస్తవానికి వారికి ఉన్న ఇల్లు, పిల్లలు, కుటుంబము, ఆస్తి, సంపాదన అన్నీ వదిలి వెంబడించడం ప్రారంభించారు.
ఈ శిష్యులు. ఇప్పుడు ఈ శిష్యులు వెంబడిచ్చారు, సరే బాగానే ఉంది. వదిలి వెంబడిచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు ఇంతకీ మనం ఏం వదులుకోవాలో కొన్ని ఇంకా కొంచెం ఒక్క ముందుకెళ్ళి మనం చూద్దాం. మనం ప్రయత్నం చేద్దాం, నేర్చుకునే ప్రయత్నం. ఏంటి వదులుకోవాలో చూద్దాం. మొట్టమొదటిది లక్ష్యం అనండి. అంటే ఏంటి? మనకున్న కొన్ని గురులు ఉంటాయి. ఏమైనా ఉన్నాయా మనకు గురులు? ఏమైనా ఉన్నాయా? మాకేముంటాయండి? పొద్దున్నేసి వంట వండడం, పిల్లలు పెట్టడం, ఇంటి పనులు చూసుకోవడం. అంతకుమించి ఏమైనా గురులు ఉంటాయా? ఉండవా? ఉంటాయి. ఏంటి ఉంటాయి కాబట్టి? పిల్లల్ని యాడ్ చేయడానికి ఒక పదం. పెద్ద చదువులు, బాగా చదవాలి, మంచి ఉద్యోగం. ఇప్పుడు మీ గురి పిల్లల పైన. పిల్లల గురి దేని మీద ఉంటుంది? ఇప్పుడు మీరేమో పిల్లలకి కదా, పిల్లలకి మీ మీద ఉంటుందా, వారి మీదే ఉంటుందా? వాళ్ళకి వారి మీదే ఉంటుంది. నేను పెద్దయ్యాక మంచి ఉద్యోగం, మంచి సంపాదన, మంచి 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 అని వారి మీదే ఉంటుంది. మీ గురి ఏమో ఇప్పుడు పిల్లలు బాగుండాలి, బాగా సెటిల్ అవ్వాలి, రైట్? మీ లక్ష్యంకి మీ ప్రయాస ఎలా పడతారు? మీకున్న లక్ష్యాలకి మీరు ప్రయాస ఎలా పడతారు? ప్రయాస. ఇప్పుడు బాబీ రావాలని, పెద్దాయన రావాలని, కుటుంబం రావాలని ఆశ. ప్రయాస ఎలా పడతా ఉంటారు? ప్రార్థన, రైట్? ఇప్పుడు మీ పిల్లలకి ఒక లక్ష్యం పెట్టుకుని మీరు ఆ లక్ష్యం చేరడానికి ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు ప్రార్థన కదా. ప్రార్థన విషయంలో చేస్తూ ఉంటారు. ఆ లక్ష్యము, ఆ గురి కోసం మనం ప్రయాస పడతా ఉంటాం. చాలా విషయాల్లో ప్రయాసపడతా ఉంటాం. ఒక సిస్టర్ గారు వచ్చి వాళ్ళ అంటే డిసెంబర్ నెలలో ఆఖరి రోజుల్లో ప్రార్థన పెడుతున్నప్పుడు, 3 రోజులు ప్రార్థన పెడుతున్నప్పుడు ఆవిడొచ్చి ఒక విషయం చెప్పింది. మా ఆయన్ని ఎంతో పిలిచాను ప్రార్థనకు రమ్మని, రావట్లేదు అని ఏడుస్తుంది. చాలా సీరియస్ చెప్పాం. మా దగ్గర ఎంత ఏడ్చినా, ఎంత ముక్కు చీదినా ఏ ప్రయోజనం ఉండదు. నీకు ఏడాలంటే దేవుడు తెలియడు, మేమేం చేయలేము ఈ విషయంలో అని. మా ఆయనకున్న బలహీనత అని మాట్లాడింది. మీ ఆయనకున్న బలహీనత నాకు చెప్పక్కర్లేదు. ఏ బలహీనత ఉందో ఆ బలహీనత ప్రభువుకు చెప్పుకో నువ్వు అని చెప్పి ఆవిడ కొంచెం ధైర్యం చెప్తూ, కొంచెం తీడుతూ ఆ విషయంలో సిద్ధపరిచాం. ఆ 31 రాత్రి అయిపోయిన తర్వాత ఒక ధైర్యంతో వచ్చింది. ఏంటంటే, అన్న ఈరోజు 31 అయిపోయింది, ఫస్ట్ వచ్చింది, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా 31కి నేను మా ఆయనతో వస్తాను అన్నదండి. వచ్చి తీరతానన్నది. ఇప్పుడు ఆవిడ లక్ష్యం ఏంటి? తీసుకురావడమే కాదు, బలహీనత వదిలి తీసుకురావాలని. ఆ సంవత్సరం అంతా మాకు కనపడలే, మేము మర్చిపోయాం. సంవత్సరం పాటు ప్రతిరోజు ఒకరోజు, వారంలో ఒకరోజు ఉపవాసం, మొత్తం 24 గంటలు ఉపవాసం ఉంటూ, సంవత్సరం పాటు ఉపవాసంతో ప్రార్థన చేస్తూ, వాళ్ళ ఆయనకి ఆ బలహీనత వదలాలని చెప్పి, వాళ్ళ ఆయన మనసు మారాలని చెప్పి సంవత్సరం పాటు ప్రార్థన చేసుకుని, సంవత్సరం 31వ తారీఖుని ఇద్దరు భార్యాభర్తలు ఆ కాంపౌండ్లో అడుగుపెట్టారు. ధైర్యంగా నడుస్తుంది, అలా ఆయన భయంగా నడుస్తున్నాడు. సాక్ష్యాల సమయము, సాక్ష్యాలు చెప్పండి అని చెప్పి అంటే, అలా ఆవిడ లేకపోతుంటే ఫస్ట్ ఈయన లెగిసాడు. భర్త లెగిసి సాక్ష్యం చెప్తున్నాడు. నాకున్న బలహీనత అని చెప్పి తనకున్న ఒక బలహీనత చెప్తూ, సాధారణంగా ఏ మనిషి, ఏ డాక్టర్ వదిలించలేడు ఈ బలహీనత. నేను ఈ బలహీనత వదిలేదంటే కేవలం యేసు ప్రభువే. యేసు ప్రభు నన్ను వదిలించాడంటే కేవలం మా ఆవిడ ప్రార్థనే. మా ఆవిడ సంవత్సరం పాటు ఆ కొండ చేస్తూనే ఉంది. ప్రతి వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటుండేది. నాకు బాధ అనిపిస్తూ ఉండేది, దుఃఖం అనిపిస్తుంది. తినకుండా ఉందో ఏడుస్తుందని దుఃఖం అనిపించేది. అయినా సంవత్సరం పాటు ఆగలేదు. ఈరోజు నేను ఇక్కడ అడుగు పెట్టానంటే మా ఆవిడ ప్రార్థన అన్నాడని. భార్యాభర్తలు ఇద్దరు సాక్ష్యం చెప్పారు. ఏంటా లక్ష్యం వాళ్ళది? ఏంటా ప్రయాస? అలా ఆయనకి ప్రమోషన్ కాదా? ఇప్పుడు మన గురి ఏంటి? ఏ ప్రయాసం అంది కదా?
మన ప్రయాస అంతా దేనికి? వాళ్ళు బాగా సంపాదించాలి, మంచి చదువులు వచ్చేయాలి. ఇలాంటి గురులు ఉంటాయా? ఇలాంటి లక్ష్యాలు ఉంటాయా? యేసు ప్రభు ఏమో వదిలి వెంబడించాలంటున్నాడు. మన గురులు ఏంటి ఇప్పుడు? ఖచ్చితంగా ఎక్కడో తేడా ఉంది చూడండి. పిల్లలకు కూడా మనం ఏం నేర్చుకుంటారు మన నుంచి? ఖచ్చితంగా అదేం చేస్తారు, మళ్ళీ వాళ్ళ పిల్లల తర కొనసాగిస్తారు. అది మా అమ్మలు ప్రార్థన చేయబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నా పిల్లలకి. ఇప్పుడు గురి ఏముంది? మన గురి లక్ష్యం ఏం పెట్టుకున్నావు? ఒక లక్ష్యం ఏమైనా పెట్టుకున్నావా? ఎలాగైనా ఈ లక్ష్యం పెట్టుకుంటానో, ఎలాగైనా ఈ విషయంలో ఉంటుందా? అస్సలు మన గురే వేరు, మన గమ్యమే వేరు. అది వచ్చే వరకు ప్రయాసం అంది. ఇప్పుడు దేని విషయంలో ప్రయాసపడాలి? ప్రభు విషయంలో పడాలి. ఆ విషయంలో దేవుడి విషయంలో మన లక్ష్యము అక్కడ ఉండాలి. ఒకసారి యాకోబు పత్రిక వద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 16 చూద్దాం. అయితే మీ హృదయంలో సహింపనలవి కానీ మత్సరము వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది జ్ఞానము వంటియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది. రైట్. ఇక్కడ తర్వాత 3వ అధ్యాయం చదవండి. తర్వాత ఇక్కడ ఈ అధ్యాయంకి ఒక వివరణ ఏంటి ఇస్తాడంటే, ఈ లోకానికి సంబంధించిన విషయాల్లో అది దెయ్య జ్ఞానాలతో పోలుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ లోకానికి సంబంధించిన వాటిలో మనం ప్రయాస పడుతున్నాం అంటే దాని అర్థం ఏంటి? దేనికి సంబంధించిన వాటిలో పడుతున్నాం? దానికి అధిపతి ఎవరు? అపవాది. లోకాల్లో ఉన్న ప్రతి దానికి ఆ ప్రయాస పడుతున్న వాటికి వాడు అధిపతి. ఇప్పుడు అనుకుందాం, కొడుకో కూతురుకో మంచి ఉద్యోగం వచ్చేస్తే మీ దగ్గర ఉంటుందా? ఏమీ రాకపోతే మీ దగ్గర ఉంటుందా? ఏది ఉంటుంది? ఉద్యోగం వస్తే బాయ్ మమ్మీ, బాయ్ డాడీ, మీరు చూసుకోండి, మీరు ముసలి అయిపోయారు, మా జీవితం. ఇప్పుడు డబ్బు అన్ని సంపాదన తక్కువలో దానికి అప్పుడు కలిసి ఉండాలమ్మా, అమ్మ నాన్నతో కలిసి ఉండాలి. ఇప్పుడు మన గురి అటు ఉందనుకోండి, ఏం చేయిస్తుంది? అది అపవాది వైపే తీసుకెళ్తుంది. అది ఇప్పుడు లక్ష్యము, గురి లక్ష్యం రెండు మార్చుకోవాలి. లోకానుసారంగా ఉన్న లక్ష్యము మనకి ఉండడానికి వీల్లేదు. అది వదిలి వెంబడించాలి. మీ పిల్లలకి మంచి జీవితం ఇవ్వాలి, ఒప్పుకుంటాను దాంట్లో. మీ పిల్లలకి మంచి చదువు ఇవ్వాలి, ఒప్పుకుంటాను దాంట్లో. అది వద్దంట్లో నేను. మంచి చదువు ఇవ్వాలి, మంచి ఉద్యోగాలు మంచి లెవెల్లో పెట్టాలి. కానీ మీ గురి అది ఎక్కువ అయిపోకూడదు, అది ఎక్కువ అవ్వకూడదు. రైట్. రెండో విషయం చెప్తున్నాను. సొంత కోరికలోనండి ఉన్నాయా లేవా? ఉంటాయా లేవా? ఉంటాయి. ఆ కోరికలు దేనికి సంబంధించినవి? మనకు సంబంధించినవి. ఈ కోరికలు సొంత కోరికలు. ఇప్పుడు యేసు ప్రభుని ఆ శిష్యుల్ని పిలుస్తున్నప్పుడు వారికి ఉన్న అన్నీ విడిచిపెట్టి వచ్చేసారు. ఏమీ లేదు, ఇంకా కనీసం బట్టలు తెచ్చుకోలేదండి వాళ్ళు, బ్యాగ్ తెచ్చుకోలేదండి వాళ్ళు. ఉండు ప్రభా, ఏం కావాల్సి వస్తే జంతుకులు అప్పుడాలు తెచ్చుకుంటాను, దీనికి దారిలో పనికొస్తాయి. ఏమీ లేదు, అలా వెళ్ళిపోయారండి. ఏ కోరిక లేదా? దేవుణ్ణి వెంబడించడం కోసం అవన్నీ ఏం చేశారు? వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. ఇక్కడ పిల్లలకి, ఊర్లో వారు కూడా ఎంటర్లేండి, పిల్లలకి ఒక భయంకరమైన అలవాటు ఏం చేస్తామంటే, తల్లిదండ్రులుగా నేనున్నంతకాలం మా పాపకి, స్మైలీకి, నేను తనకి ఏది కావాలంటే అది ఇచ్చేవాడిని. తను అడిగేలా కాదు, నేను వాళ్ళు చెప్తున్నాను. ఆ పిల్లకి ఏం కావాలో నేను ఇచ్చేవాడిని.
తనకి ఇలా అడగాలి అనే విషయం కూడా తెలియకుండా ఇచ్చేవాడిని. ఎప్పుడైతే పిల్లలకి మీరు కోరికలు నేర్పిస్తారో ఏంటంటే, బట్టలు కొన్నప్పుడు వారిని అడుగుతారా అడగకుండానా? అసలు వాళ్ళకి అనుమతి తీసుకోవడం ఏంటి నాకు అర్థం లేదు. ఎరా బాగుందా, బాగుందా, ఇది తీసుకుంటావా? అసలు వారికి మీరు అసలు ఆప్షన్ ఎందుకు ఇస్తున్నారు? ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? మా టైంలో నేను 10th క్లాస్ వచ్చే వరకు మా నాన్న నాకు ఏం కావాలో అడగలే, తెస్తే వేసుకోవడం అంతే, ఇంకేమీ లేదు. నాతో పాటు 9th క్లాస్ ఆ క్లాస్కి వచ్చిన పిల్లలందరూ ఫుల్ ప్యాంట్లు, ఎప్పుడు 6వ తరగతి నుంచి ఫుల్ ప్యాంట్లు వేసుకుంటే మా నాన్న 9th వచ్చినా కూడా నిక్కర్లే. అడగాలి అనే ఆలోచన కూడా నాకు లేదు. మా నాన్న తెచ్చాడంటే అది రైట్ అది నాకు నమ్మడం తెలుసు. మా నాన్న ఇది కొన్నాడంటే నాకు ఇది మంచిది అది నమ్మడం తెలుసు. నాకు ఏ కోరిక లేదు. నమ్ముతారా, నా చేతికి 10th క్లాస్ వచ్చే వరకు కూడా ₹1 కూడా చేతికి ఇవ్వలే. నువ్వు కొనుక్కో అని ఒక్కనాడు ఇవ్వలే. నీకు ఏది కావాలన్నా నాకు చెప్పు చేస్తాను. డబ్బు చేతికి ఇవ్వలే నాకు. ఎందుకంటే డబ్బు చేతికి వచ్చిందా నువ్వు మారిపోతావు అనేవాడు. ఏది కావాలని నన్ను అడుగు, అది కావాలా వద్దా నేను కొంటాను అనేవాడు. ఇప్పుడు పిల్లలకి చిన్న పిల్లలు లేదండి, చిన్న పిల్లలు కూడా లేదు. ఆ బట్ట నచ్చలేదంటే అలా వేయరు. ఇదా, ఇది నేను ఇది వద్దు నాకు, వేరేది వేరే కలర్ చిన్నగా ఉన్నది పెద్దగా ఉన్నది. పిల్లలు డిసైడ్ చేసేస్తున్నారు వాళ్ళకి ఏం కావాలో. ఎవరు నేర్పించారు ఈ పని అన్నాను. ఎవరు నేర్పించారు ఈ పాపము? గుర్తు చేసుకుంటావా? పిల్లలకి ఏం కావాలో, ఏ బట్ట కావాలో మనం అడుగుతాం చూడండి. ఆ రోజులు అడిగేది ఉండదు, కొంటే వేసుకోవడం అంతే. అది ఎలా ఉందో సంబంధం లేదు, వేసుకుని తేలాల్సిందే. ఇప్పుడు పిల్లలకి మా పాప కూడా నేను అదే నేర్పించాను. నేను ఏది ఇస్తే అది బెస్ట్ అని నేర్పించాను. మరి నేను అక్కడి నుంచి వచ్చాను. ఇప్పుడు ఎవరు నేర్పిస్తారు? ఇప్పుడు నానమ్మలు తాతయ్యలు ఇది కావాలా అంటే వద్దు, ఇది కావాలా వద్దు, ఇది కావాలా ఇసేద్దాం, ఇది వద్దు అది వద్దు, ఇది బాగుంది అంటారు. దానికి ఏం తెలుసు బాగుందో బాగాలేదో? ఆ వయసుకి ఏం తెలుస్తుంది? అది బాగుందా అయితే తీసుకోండి ఇలా అంటారు. నేను అది అనుమతి ఇచ్చాను. పిల్లలకి మీరు చాయిస్ ఇవ్వద్దు, కోరికల చాయిస్ మీరు పిల్లలకి ఏ రోజు ఇవ్వద్దు. ఎరా టిఫిన్లో ఏం పెట్టమంటావు అడుగుతారు తల్లు. క్యారేజ్లో ఏం పెట్టమంటావు అడుగుతారు తల్లు. మీ అమ్మ బాబులు అలాగే పెంచారా? ఏ కూడు డేక్షాలు ఉంటే అది పెట్ట తినాల్సిందే. మనమే నేర్పిస్తున్నప్పుడు ఏది కావాలో వాళ్ళని అడుగుతాము. వాళ్ళు చెప్పిన తర్వాత సరే బాబు గారు అమ్మ గారు అని వండుతాం మనం. ఒకరోజు ఏమవుతుంది, ఎప్పుడు ఇదేంటి మమ్మీ వేరే తినొచ్చు కదా అంటాడు. ఎవరు నేర్పించారు ఈ పాపము? చేతులారా ఎవరు పాటు చేశారు? అది వండితే నేను తిన్నా అంటాడు పిల్లడు. అది వండితేనే తింటానంటాడు పిల్లడు. ఎవరు నేర్పిస్తున్నారు ఈ పాపాలన్నీ? కోరికలు ఎవరు నేర్పిస్తున్నారు? మనం పాటు చేసేస్తున్నాం. కోరికలు ఉండడానికి వీలేదు. ఎవరిని వెంబడితే? యేసు ప్రభుని వెంబడించాలంటే కోరికలు ఉండడానికి వీల్లేదు. సాధారణంగా దేవుడి దగ్గరికి వచ్చి కోరికలు కోరుతామా, కోరికలు కోరకుండా ఉంటామా? కదా, దేవుడు ఎందుకు కోరికలే కదా, కోరికలు తీర్చడానికే కదా. మనకి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు చెప్తే ఆ కోరికలు తీరుస్తాడు. ఇదే కదా మనకున్న ఆశ. శిష్యులు ఏం చేశారు? కోరికలను వదిలి వెంబడించారు. ఇప్పుడు ఏది చేస్తున్నాం మనం? దేవుడి దగ్గరికి ఎందుకు వస్తామంటే కోరికలు తీరతాయి. మా ఫ్రెండ్స్ కూడా చెప్పేవారు, ఒరే ప్రార్థన చేస్తా తొందరగా అయిపోద్దిరా, ఈరోజు సాయంత్రం నేను వచ్చేస్తాను సండే, నాకు పిలు, ఒక చాలా ఇంపార్టెంట్ పని ఉంది, అది అయిపోవాలి అన్నాడు. ఆ చర్చికి ఎందుకు వస్తారు? ఇప్పుడు అది అయిపోవాలని వస్తాడు చర్చ్కి. ఇప్పుడు మన కోరికలు ఒకసారి గల్తీలు రాసిన పత్రిక తెద్దాం, 5వ అధ్యాయం. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి 21. శరీరము ఆత్మకు ఆత్మ శరీరంకు విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా
ఉన్నవి గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా. చాలు, రైట్. ఇక్కడ ఆత్మ, శరీరము ఈ రెండిటికి పోరాటం ఎల్లప్పుడూ ఉంటుంది. మనిషి ఆత్మకి, మనిషి పోరాటానికి, శరీరానికి ఎల్లప్పుడూ ఆ పోరాటం ఉంటానే ఉంటుంది. ఇప్పుడు ఆత్మ చెప్పే సంగతులు గ్రహించాలంటే శరీరాన్ని వదలాలి. ఇది వదలకుండా ఏది అవ్వదు. మనం ఏమనుకుంటున్నాం అంటే యేసుప్రభుని నమ్ముతున్నాం కదా అని అనుకుంటాం, కానీ కోరికలు వదలకుండా యేసుప్రభుని నమ్మితే, వెంబడిస్తే అది ఆయన ఒప్పుకోడు. ఒకసారి మత్తయి సువార్తకు వచ్చేద్దాం త్వరగా. 20 మత్తయి 20. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి, యేసుప్రభుకున్న శిష్యుల్లో ఆ శిష్యులు ఒక తల్లి గారు వచ్చారు యేసుప్రభు దగ్గరికి వచ్చి నమస్కారం చేసి మనవి చేయబోగా, ఒక మనవి చేస్తుంది, కోరుకుంటుంది. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈయన ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపున, ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అని. రైట్. ఇక్కడ తల్లి ఒక కోరుకుంది. ఏంటంట? యేసు ప్రభు రాజ్యంలో పరలోకంకి వెళ్ళిపోయిన తర్వాత రైట్ సైడ్ ఒకడు, లెఫ్ట్ సైడ్ ఒకడు సీట్లలో కూర్చోవాలి మా ఇద్దరు పిల్లలు అని తల్లి కోరుకుంది. రైట్. ఈ తల్లి శిష్యుల తల్లి. ఇప్పుడు శిష్యులు ఆశ తల్లి అడిగిందా? తల్లి ఆశ శిష్యుల? తల్లి ఆశనా? శిష్యులకు తెలియకుండా అయ్యి ఉంటుంది అది. శిష్యులకు తెలియకుండా అయ్యి ఉంటుందా? అసలు తెప్పించిందే ఆలు. రాజ్యం గురించి అమ్మకి ఏం తెలుస్తుంది? ఇంట్లో ఉన్న అమ్మకి తిరుగుతున్న వాళ్ళకి తెలుస్తుంది. యేసు ప్రభుతో పాటు వెంబడిస్తున్న వారు తెలుస్తుంది దేవుని రాజ్యం అంటే ఏంటో. వీళ్ళు వెళ్ళి చెప్పుంటారు ఇంట్లో, ఒసే అమ్మ మీ మడితే కైగిలాడిపోతాడేమో యేసు ప్రభు, నువ్వు వస్తే, నువ్వు రిక్వెస్ట్ పెడితే ఒప్పుకుంటారేమో ఏదనుకో. ఎందుకంటే లేడీస్ రిక్వెస్ట్ కొంచెం బాగుంటుంది కదా, ఆడవారు అడిగితే త్వరగా ఒప్పుకుంటారని నాకు వాళ్ళు తెలివి ఉపయోగించారు. అక్కడ శిష్యులను పిలిపించి అమ్మయ్యా మా అమ్మ వచ్చింది ఇప్పుడు అడిగేస్తుంది, అమ్మ అడిగింది కాబట్టి శాంక్షన్ చేస్తారు. శిష్యులు వెంబడిస్తున్నారా? కోరిక వదిలేరా? ఇక్కడ మీకు అంటే అడుగుంటారో రుజువు ఏంటంటే తల్లి అడిగింది, ఆ పిల్లలు ఆపారా? అమ్మా నువ్వురుగా ఏమడుతున్నావు అర్థబద్ధం లేకుండా అన్నారా? అనలేదంటే భలే అడిగిందిరా అని ఆశపడి ఉంటారు లేదా? అంటే లోపల ఉంది వాళ్ళకి కోరిక, లోపల ఉంది. అదే లేకపోయింది అనుకో, అమ్మా అసలు నువ్వేం పడుతుందో నీకు తిరియట్లేదు, నువ్వు నోరు పూసుకుని సైడ్కి వెళ్ళిపో, అరే మా అమ్మ సైడ్కి వెళ్ళిపోంటారా, అసలు అలాంటి పడకూడదు అని అనేవోరే. వాళ్ళు మౌనంగా ఉన్నారంటే దాని అర్థం శిష్యులకి కోరుకుంది లోపల కోరుకుండి వెంబడిస్తున్నారు. యేసు ప్రభు ఏం చెప్పాడు? అంత ఈజీ కదా బాబు, అంత సులభంగా అవ్వదు, మీరు అన్నట్టు అవ్వదు అని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు డైరెక్ట్గా చెప్పాడు ఆ విషయం. కోరికలు ఉంటే ఇప్పుడు కోరికలు ఉంటే వెంబడించడానికి వీల్లేదు. ఇప్పుడు మనం వెంబడిస్తున్నాం, మనకి కోరికలు ఉన్నాయా లేవా? అంటే అవుద్దా వెంబడించడం కష్టం. కోరికలతో యేసు ప్రభువుని వెంబడించడం కష్టము. కోరికలను వదిలి వెంబడించాలి. రైట్. యూదా గారు కూడా ఈయనతో పాటు ఉన్న శిష్యుడే. వీళ్ళందరూ 12 మందితో పాటు యూదా గారు కూడా ఈయనతో పాటు ఉన్న శిష్యుడే. ఈ 11 మంది వదిలేరు, కానీ యూదా వదలలేకపోయాడు. ఆఖరి వరకు యూదా వదలలేకపోయాడు. నేర్చుకుంటూ శిష్యులు పడుతూ లెగుస్తూ ఎలాగైనా కోరికలను వదిలేరు, కానీ ఈ 12వ వాడు యూదా వదలలేకపోయాడు. ఏమయ్యాడు? ఏమవుతాం? యూదా కోరికలు వదలలేకపోయాడండి. వదలలేకపోయాడు. వెంబడిస్తున్నాడు కానీ వదలలేకపోయాడు. ఆఖరికి ఏమయ్యాడు? చనిపోయాడు, ఊరేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభుని నమ్మాలంటే, యేసు ప్రభుని వెంబడించాలంటే కోరికలను మనం వదిలే వెంబడించాలి. అది లేకుండా కుదరదు. 2 విషయాలు మనం నేర్చుకున్నాం. లక్ష్యాలు అనే విషయం మనం నేర్చుకున్నాం. మనకున్న లక్ష్యాలు ఏంటి, లక్ష్యం ఏంటి, గురి ఏంటి. రెండోది మనకున్న కోరికల విషయంలో మనం ఏం చేసుకుంటున్నాము. 3 చెప్తున్నాను నేను. మంచి అనండి ఒకసారి, చెడు అనండి. మంచి ఏంటో చెడు అంటే మీకు తెలుసా? తెలుసా?
తెలుసా మంచి ఏంటో చెడంటో? మంచి ఏంటో చెడంటే మీకు తెలుసు. మీలో మంచి ఏంటో చెడంటే తెలుసా? చాలా మాటగా అంటే కొంత తెలియదన్నా ఒకసారి సడన్గా చేస్తే తెలియదు కానీ లేకపోతే సడన్గా చేసేది తెలీదు. తెలిసిన తర్వాత ఆ మంచి అనేది మంచో చెడో మనకు తెలిసిపోద్ది. మనకి మంచో చెడో తెలిసిన తర్వాత ఆ చెడుని మంచిని వేరు చేసి గుర్తిస్తామా గుర్తిస్తామా? గుర్తించడం అంటే ఒకవేళ మీరు ఎవరికైనా సాయం చేశారు అనుకుందాం. మీరు ఎవరికైనా సాయం చేశారు, ఓ 10 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత వ్యక్తి వచ్చి అప్పుడు నువ్వు అని గుర్తు చేసుకుని ఆనందపడి కృతజ్ఞత చెప్తారే, అప్పుడు ఆ జరిగిన సంఘటనని ఈ వ్యక్తి ఏం చేశాడు? గుర్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు మంచి ఏంటో చెడేంటో మనలో ఏముందో మనకు తెలుసు. గుర్తు పెట్టుకుంటున్నామా? ఇది గుర్తించడం అంటే. పెనం వేడుగుంటే కాలదా? ఎప్పుడైనా కాలిందా కాలేదా? గుర్తుందా లేదా? మరి ఇంకోసారి పెడతారా? అదనమాట గుర్తించడం అంటే. ఇప్పుడు మన లోపల ఉన్న చెడు గుర్తించడం అంటే ఇంకోసారి చేయకుండా ఉండడం. అది కరెంట్ షాక్ కొడుతుందని తెలుసు, కొట్టింది కాబట్టి తెలుసు మనకి. ఎప్పుడో ఎక్కడో చిన్నది కొట్టింది కాబట్టి తెలుస్తుంది. నెక్స్ట్ టైం ఏం చేస్తాం మనం? గుర్తిస్తాం, దాన్ని గుర్తించి అమ్మో అని. ఇప్పుడు మంచి ఏంటో చెడు ఏంటో మనకు తెలుసు. చెడు అని తెలిసిన తర్వాత గుర్తించడం అంటే అది చేయకుండా ఉండడం. చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? ఇంకా గుర్తించలేదని అర్థమా? తెలిసి మళ్ళీ చేస్తున్నాం అని. ఇక్కడ మనకున్న లక్షణాలు మనకు తెలిసి ఏంటో కానీ వదలం. చూడండి, తెలియక అన్నకి లేదు, తెలిసే. యేసు ప్రభు శిష్యుడిలా మనం వెంబడించాలంటే ఖచ్చితంగా మనం ఆ లక్షణం, మనకున్న చెడ్డ లక్షణాలని వదిలే వెంబడించాలి. దాంతోపాటు అది చేస్తానండి ఇది చేస్తానంటే కుదరదు. మన సైడ్ నుంచి ఓకేమో, యేసు ప్రభు సైడ్ నుంచి ఓకే కాదు. ఒక తల్లి వచ్చి పిల్లోడు గురించి కంప్లైంట్ చెప్తుంది. ఏంటంటే, మా పిల్లోడు మా మీద అరుస్తున్నాడు అండి, చిన్న మాటకి పెద్ద మాటకి అరుస్తున్నాడు, వాళ్ళ నాన్న మీద కూడా అరుస్తున్నాడు అనే మాట అన్నది. ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రాడు, జస్ట్ ఫస్ట్ ఇయర్ పిల్లోడు అమ్మ నాన్న మీద అరుస్తుంటే అమ్మ నాన్న సైలెంట్ అయిపోయి భయపడుతున్నారు. అమ్మో ఆడు వస్తున్నాడు, అమ్మో ఆడికి ఇష్టం లేదు, అమ్మో ఆడికి అది కావాలి. పిల్లలకి తల్లిదండ్రులు భయపడే రోజులు వచ్చాయి. ఒకప్పుడు తల్లిదండ్రులకి పిల్లలు భయపడేవారు, ఇప్పుడు రివర్స్ అయిపోయింది. పిల్లలకి భయపడే, చాలా భయంతో వచ్చి మీరు కొంచెం మాట్లాడండి ఆ అబ్బాయితో అని అన్నారు. సరే అవకాశం దొరకడం మాట్లాడతాం అను. ఆడు ఒకరోజు వచ్చాడు, శుక్రవారం వచ్చి యూత్ ప్రేయర్కి వచ్చినప్పుడు వాడితో మాట్లాడుతుంటే వాడుకున్న బలహీనత ఏంటో వాడు గుర్తించట్లేదు. అలా అరవచ్చు అని అనుకుంటున్నాడు. అలా మాట్లాడిన తర్వాత ఆడంటున్నాడు, కాసేపు తర్వాత మాట్లాడిన తర్వాత ఇది తప్పు అని నాకు తెలియదన్నా అన్నాడు. తెలియకుండా ఉంటుందంటే అంటే చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచడం వల్ల ఏది చేసినా ఆడికి పెద్ద తప్పు అనిపించలేదు, చెప్పేవారు లేరు. ఈ తప్పు అని తెలియదు. కొన్ని వాక్యాలు తెస్తూ తల్లిదండ్రులకి ఎలా లోబడాలని మాట్లాడుతూ ఆ రోజు శుక్రవారం పూట అంతా మాట్లాడిన తర్వాత అందరూ వెళ్ళిపోయాడు, ఆడొక్కడే ఉన్నాడు. ఏంటి కాసేపు ప్రార్థన చేసుకుని వస్తానన్నా, అప్పుడు తలుపు ఎదురుగానే అన్న. సరే అయితే కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మా తల్లిదండ్రులకు నేను బాధ పెడుతున్నాను, దుఃఖ పెడుతున్నాను, నాకు తెలియదు, నా తప్పు అయిపోయింది, క్షమించు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఒక కంప్లైంట్ లేదు పిల్లడి మీద. కారణం ఏంటి? ఏ తప్పు అయితే చేస్తున్నాడో వాడు గుర్తించాడు, గ్రహించాడు. మనకు తెలియదు అంటారా? మన లక్షణం ఏంటో మనకు తెలీదా? బలహీనత ఏంటో మనకి తెలుసు, అయినా సరే తెలిసి చేస్తాం. దీంట్లోనే తప్పు చేసిన తర్వాత ఎప్పుడైనా బాధపడ్డారా? ఆ బలహీనత అని తెలిసిన తర్వాత, ఆ బలహీనతలో చేశాను అని తెలిసిన తర్వాత, తప్పు చేసిన తర్వాత ఎప్పుడైనా బాధపడ్డారా? చాలా తక్కువ సార్లు బాధ. ఇప్పుడు అనుకుందాం, తప్పు బలహీనత ఒక 5 కేజీలు అనుకుందాం. సుమారుగా తప్పు బలహీనత ఒక 5 కేజీలు. బాధ ఎన్ని కేజీలు ఉంటుంది దాంతో? ప్రభువా క్షమించే
అయిపోయింది కదా. గ్రాము చేసిన తప్పేమో టన్ను. అడిగిందేమో ప్రభు మరి తప్పు చేసిన మరి క్షమించి, మరి మన సైడ్ నుంచి మనం చెప్పేస్తాం. మనం క్షమించాడు లేదా సంబంధం లేదు, అడిగేమో లేదా మనకు సంబంధం కదా. ఇప్పుడు తప్పు చేసిన తర్వాత ఏ రోజు కూడా దుఃఖం ఎందుకు కలగలేదు మనకి? అలవాటు అయిపోయి బాగా ఖచ్చితంగా ఈ తప్పు విషయంలో వదలాల్సిన బాధ్యత మన పైన ఉంది. తప్పు బలహీనత విషయంలో గుర్తించాలి, వదలాలి. ఒకసారి మత్తయి సువార్తకు వద్దాం. 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ మాట చూడండి. తిరిగి వచ్చి మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు శోధనలో ఉండునట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. రైట్, చాలు. ఇక్కడ ప్రార్థన చేయమంటున్నాడు. దేనికి ప్రార్థన చేయమంటున్నాడు? శోధనలో పడకుండా ఉండడం కోసం ప్రార్థన చెయ్యాలి. ఎప్పుడైనా పాపం చేయకుండా ఉండడానికి చేస్తామా? ఎప్పుడైనా చేస్తాం అది? ఈయనేమంటున్నాడు? పడకుండా ఉండాలని ప్రార్థన చేయాలంటున్నాడు. ఇప్పుడు మన ప్రార్థన దేనికి చేస్తాం? మన రోజువారీ అవసరాలు, రోజువారీ రక్షణ, అంతే కదా. మన రోజుకి ఏం కావాలో చూస్తున్నాడు, కాపాడుతున్నాడు, అందే మన ప్రార్థన అంతా అదే. ఇప్పుడు ప్రభు చెప్తుందంటే మన శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి, బలహీనతల్లో పడకుండా ప్రార్థన చేయాలి. ఈ విషయాల్లో ప్రార్థన ఉండకపోతే ప్రమాదం మనకే. ఒక చెల్లి అన్నం తింటలేదని వాళ్ళ ఆయన ఫోన్ చేసి చెప్పాడు. అన్నం తింటలేదని వాళ్ళ ఆయన ఫోన్ చేసి చెప్పాడు. ఎందుకు తింటలేదు చెప్పట్లే అంట. ఆహారం తింటలేదు, 2 రోజులు అయిపోయింది తింటలేదు, ఒకసారి అడగండి. ఏం అడిగినా ఓ అంటుంది. ఏం లేదు, తర్వాత చెప్తాను అంటుంది. మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతే మరి నేనే మోసుకెళ్ళాలి, కొంచెం మీరు అడగండి అన్నా సరే అని మామూలుగా ఫోన్ చేసి అడిగాను. కొంచెం నీరసంగా వస్తుంది, కొంత ఏమన్నా నీరసంగా వస్తుందంటే ఏం లేదు అన్నది. ఫాస్టింగ్లో ఉన్నామంటే అవును అన్నది. దేనికి అన్నాను అని అడిగింది. దేనికి అని అంటే చెప్తుంది సమాధానం ఏంటంటే, సంక్రాంతికి వాళ్ళ అత్తగారు వస్తున్నారంట. సంక్రాంతికి అత్తగారు వస్తున్నారంట. మా అత్తగారు వచ్చిన ప్రతిసారి వెళ్ళిపోయి ముందు రోజు తర్వాత రోజు మాట అనుకోకుండా అవ్వట్లేదన్న. ఖచ్చితంగా ఒక మాట ఆవిడేదో అనేస్తుంది, నేను దాని సమాధానంగా నేనేదో అనేస్తున్నాను. ఖచ్చితంగా 4 సంక్రాంతులకు వచ్చారు. 4 సంక్రాంతులకి మా అత్తగారు వచ్చిన తర్వాత ఏదో ఒకటి చిన్న గొడవ అయిపోయి వెళ్తున్నారు, చిన్న సమాధానంతోనే వెళ్తున్నారన్న. ఈసారి మాత్రం మా అత్తగారు ఈసారి మాత్రం ఏదైనా సరే నేను మాత్రం మాట్లాడకూడదు. మా అత్తగారు ఏమైనా అనివ్వండి, ఏమన్నా పర్లే, నేను మాత్రం గొడవ పడకూడదు, నేను మాత్రం ఒక్క మాట కూడా అనకూడదు అన్న. నేను ఆ తప్పు చేయడానికి ఇష్టపడలేదు, ఆ పాపం చేయడానికి ఇష్టపడలేదు, అందుకు ఉపవాసం ఉంటున్నాను అన్నదండి. చాలా సంతోషం అనిపించిందండి. 3 రోజులు వాళ్ళ అత్తగారు వస్తారంటే ఈవిడ ఆ తప్పు చేయకుండా ఉండాలని ప్రార్థన చేస్తున్నట్టు ఉపవాసం ఉండి గుండె కడుపు అన్నీ నిండిపోయామ్మా. చాలా సంతోషం. మంచి మాట చెప్పావమ్మా, నువ్వు నిండిపోయింది హృదయం, దేవుడు నీ ఆశ తీరుస్తాడు. సాధారణమైన మనిషి నాకే అంత ఆనందంగా ఉంటే ఆయనకి ఎలాగుంటుందో ఆలోచన. తండ్రికి సొంత కోరిక కాదు, ఏదో ఆశించి కాదు, ఆ పాపం చేయకుండా ఉండడం కోసం ఉపవాసం ఉండి కడుపు మార్చుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుందంటే ఎంత ఆనందపడతాడు దేవుడు. శోధనలో ప్రవేశించకుండా కోసం ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన ఉంటుందా? వస్తే కడిగేద్దామని ఉంటుందా? రాని తెలియజేద్దాం దాని సంగతి ఏంటో. మన 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 ప్రయాసం ఏంటి? మన యుద్ధం అంటే కత్తులు నూరుతాం. ఇంకా ఏమంటే బాగుంటుందో, ఎలా అడిగితే బాగుంటుందో, ఏ డైలాగ్ వేస్తే బాగుంటుందో మన ప్రయాస ఇది. ఆ రావడానికి భయపడతాడు. ఆడు రావాలంటే వస్తే ఏముంటుందో బాబోయ్, దాని నోరు అసలుగా అమ్మోయ్ వీళ్ళు భయం కదా. ఇప్పుడు శోధనలో పడకుండా ఉండడం కోసం ప్రయాసపడుతూ పనిచేయాలి. ఆ విషయం మనకు తప్పు అని తెలుసు, పాపం అని తెలుసు, అయినా సరే మనం ఆ పనులు చేస్తున్నామంటే వెంబడిస్తున్నట్టు కాదు. యేసుప్రభుని వెంబడించాలంటే తెలిసిన తర్వాత తప్పు పాపం అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా అది వదిలి వెంబడించాలి. 4వ విషయం చెప్తున్నాను. మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14:22 చూడండి ఒకసారి. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా
అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుట ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. రైట్, ఇక్కడ తెలిసింది ఏంటంటే యేసు ప్రభు మీటింగ్ ముగిసిన తర్వాత శిష్యులనేమో పంపించాడు, మీరు వెళ్ళిపోండిరా అని చెప్పి బోట్ ఎక్కి వెళ్ళిపోమని చెప్పాడు. శిష్యులని బలవంత పెట్టాడు అన్నాడు. అంటే అక్కడ వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకోవడం ప్రారంభం చేసిన తర్వాత శిష్యులు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు చేసిన పని చూద్దాం. కేంద్రాన్ని అప్పటికి ఆ దోణి ఎదరికి దూరంగా నుండగా అప్పటికి ఆ దోణి చాలా దూరం వెళ్ళిపోయింది. గాలి ఎదురైనందున అలల వలలో కొట్టుబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. రైట్, ఇక్కడ శిష్యులు ఎక్కిన బోటు చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 4 అంటే పొద్దున్నది యేసు ప్రభు ఆ బోటు దగ్గరికి వెళ్ళడం కోసం నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సముద్రం మీద నడుచుచు శిష్యులను చూచి తొందరపడి భూతము వచ్చెనని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. రైట్, ఇక్కడ యేసు ప్రభుతో పాటు ఉన్న శిష్యులు యేసు ప్రభు ఆ నీటి మీద నడిచడం చూసి భయపడిపోయి భూతం అనుకుంటూ చాలా భయపడిపోయారు. యేసు ప్రభుతో పాటే ఉన్నారు, యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. యేసు ప్రభుతో పాటు ఉన్న వ్యక్తులు యేసు ప్రభు భూమి మీద నడుచుకుంటూ వచ్చినట్టు ఆ నీటి మీద నడుచుకుంటూ వచ్చేస్తుంటే వాళ్ళు చూసి భయపడిపోయారు. అక్కడ భయపడిపోయి భూతము అన్నారు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మత్తయి 19 రండి, 19:27 రండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి, రైట్, ఇక్కడ అన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక వెంబడించే ఉన్నారు. రైట్, ఇక్కడ అన్నీ విడిచి వెంబడిస్తున్నాం అని చెప్పారు. యేసు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తుంటే భయపడ్డారు. అంటే శిష్యులు భయాన్ని వదలలేదా? అన్నీ విడచలేదైతే లోపల ఆ భయం ఉంది. ఇంకా భయం అనే దాన్ని విడకుండానే వాళ్ళు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. యేసు ప్రభు మీద నమ్మకం లేకుండానే ఇంకా వెంబడిస్తున్నారు. ఇప్పుడు భయం ఉందా లేదా మనలో? అది ఉంటే వెంబడించడం కష్టం. మన లోపల ఉన్న భయాలు ఉంటే యేసు ప్రభుని వెంబడించడం కుదరదు. భయం లేకుండా ధైర్యంగా ఉండడమే యేసు ప్రభుకి ఇష్టమైన లక్ష్యం. ఇప్పుడు ఆయనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండాలంటే భయము అనేది మనలో ఉండడానికి వీలదు. అది ఏ రూపమైనా సరే, ఎలాంటి రూపమైనా సరే, భయం ఉంటే యేసు ప్రభుని వెంబడించడానికి వీల్లేదు, కుదరదు. ఒకసారి యోహాను సువార్త వద్దాం. ఒకసారి మళ్ళీ 13వ అధ్యాయం వద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 36వ మాట చూడండి. 13:36. సీమోను పేతురు, ప్రభువా, నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడగగా, పేతురు అడిగాడు, ప్రభువా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చేదనని అతనితో చెప్పాను. రైట్, యేసు ప్రభు నువ్వు వెళ్ళి రాలేవు అని చెప్పాడు, తర్వాత వస్తామని చెప్పాడు. అందుకు పేతురు గారు ఏమన్నారు ఇప్పుడు? ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణమును పెట్టుదునని ఆయనతో చెప్పగా, యేసు, నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడి కూయదని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. రైట్, ఇక్కడ యేసు ప్రభుని వెంబడిస్తున్న వ్యక్తి పేతురు గారు అన్నీ వదిలేసాను అన్నాడు, కానీ భయాన్ని వదలలేదు. ఇంకా ఆయనతో పాటే భయం ఉంది. యేసు ప్రభు వెళ్తున్నప్పుడు నేను నీతో పాటు వస్తానంటే నువ్వు ఇప్పుడు రావద్దు అన్నాడు. అంటే నీ చావు వరకైనా వచ్చేస్తాను అని ఒక హామీ ఇచ్చాడు. అంటే యేసుని వెంబడించడంలో ఒక భయంకరమైన మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు యేసుని వెంబడించాలంటే, కానీ లోపల భయము ఇంకా ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం కొత్త ఇప్పుడు మత్తయి 26, మత్తయి సువార్త 26వ అధ్యాయము 69వ మాట చూద్దాం. యేసు ప్రభు వారిని పట్టుకున్న తర్వాత సంఘటన. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. రైట్, ఇక్కడ యేసు ప్రభు ఎవరో తెలియదని అంటున్నాడు. ఇప్పుడు
యేసు ప్రభువుని వెంబడించాడు, యేసు ప్రభుతో పాటే ఉన్నాడు. యేసు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తా అన్న వ్యక్తి, యేసు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే చూసి భయపడిన వ్యక్తి, అన్నీ వదిలికుని నేను వెంబడిస్తున్నాను కదా అన్న వ్యక్తి, యేసు ప్రభుని అరెస్ట్ చేసిన తర్వాత పట్టుకున్న తర్వాత సిలువ ఎక్కించడానికి రెడీ చేస్తున్న టైంలో ఒక పాప వచ్చి చూసి అక్కడ వాళ్ళు చూసి నువ్వు యేసు ప్రభుని వెంబడించిన వ్యక్తివే కదా అంటే కాదనేసాడు డైరెక్ట్గా. ఇప్పుడు ఏంటి ఆపింది ఆయన్ని? భయము ఆపింది, వెంబడించకుండా. యేసు ఎవరు తెలియకుండానే అనేసాడు, తెలియడు అనేసాడు. భయము అనేది ఉంటే యేసు ప్రభుని వెంబడించలేము. భయానికి యేసు ప్రభుకి సంబంధం లేదు. ఒకవేళ మనలో ఇంకా ఏమైనా భయాలు ఉంటే అది వదిలి వెంబడించాలి. భయంతో పాటు యేసుని వెంబడించడం కుదరదు. అది ఇష్టపడ్డ ఆయన, యేసుని నమ్మిన పిల్లలు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు భయంతో పాటు యేసుని వెంబడించడానికి కుదరదు. యేసుని వెంబడించాలంటే ఖచ్చితంగా ఆ భయాల్ని వదిలిపెట్టాలి. 4 విషయాలు మనం నేర్చుకున్నాం. 1 లక్ష్యాలు, మనకున్న లక్ష్యాలు, గురులు. 2వది సొంత కోరికలు. 3వది లక్షణాలు. ఈ లక్షణాల్లో వదిలి వెంబడించాలి. 4వది భయాలు. ఈ భయాల్ని వదిలి యేసు ప్రభుని వెంబడించాలి. రైట్. 5వది ఆఖరి చెప్తున్నాను. దేవుని కంటే బాగా ఇష్టమైనది ఏదైనా ఉందా? చాలా ఉన్నాయా? దేవుడి కంటే ఇష్టమైనవి చాలా చాలా ఉన్నాయా? అయితే వెంబడించడం కష్టం. యేసు ప్రభుని వెంబడించాలంటే ప్రథమ స్థానము యేసు ప్రభుదే అవ్వాలి. యేసు ప్రభు దేవుడి తర్వాతే ఇంకేదైనా సరే. ఒకవేళ హృదయంలో యేసు కంటే ఇంకా ఏదైనా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వెంబడించలేం. అన్నీ వదిలి అంటే అన్నీ పట్టుకుని కాదు. ఇప్పుడు మన హృదయం లోపల కొన్ని ఉంటాయి, అది లేకపోతే ఉండలేను, అది దొరకకపోతే నేను ఉండలేను, అది ఎలాగైనా ఉండాల్సిందే. ఇప్పుడు హృదయంలో మీకు ఏ స్థానము ఎక్కువ ఉందో అది దాన్ని బట్టి దేవుడు ఎక్కువ, అది ఎక్కువ అని తెలిసిపోదు. ఇప్పుడు మన హృదయం లోపల పరీక్షించుకుంటే మన లోపల కొన్ని దేవుడి కంటే ఎక్కువ, అంటే దేవుణ్ణి దాటి కొన్ని చేసే పనులు, దేవుణ్ణి దాటి కొన్ని చేసే వస్తువులు, దేవుణ్ణి దాటి మన హృదయం లోపల కొన్ని ఆశలు, కోరికలు కొన్ని లోపల ఉంటాయి. అది దేవుని కంటే ఎక్కువ అయితే ఖచ్చితంగా అది వెంబడించలేం. యేసు ప్రభువుని నమ్మిన ఆ శిష్యులు అవన్నీ వదిలి మరణానికి సిద్ధపడ్డారంటే వారి ప్రాణం అంటే వారికి ఇష్టం లేదు, ద్వేషించుకోవడం ప్రారంభించారు. కాబట్టి ఆ ఇష్టాన్ని కూడా, వారికి ఉన్న కోరికలు కూడా అన్నీ వదులుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా అని పిలిచాడు ఆయన. ఇప్పుడు మన ప్రయాస వదులుకోవడం ఉందా, సంపాదించుకోవడం ఉందా? దేని బట్టి మనం ప్రయాసపడుతున్నాం, ఎందుకు ప్రయాసపడుతున్నాం, ఎలాంటి విషయాల్లో ప్రయాసపడుతున్నాం? మనకు నచ్చినట్ట, ఆయనకి నచ్చినట్ట? మనం వదులుకోకపోతే యేసు ప్రభుని వెంబడించలేం. వెంబడిస్తున్నామని అనుకుంటున్నాం కానీ యేసు అనుకున్నట్టు కాదు, అది చల్లదు. అది మనం అదే భ్రమలో ఉంటాం. నేను యేసు ప్రభుని నమ్ముతున్నాను, వెంబడించేస్తున్నాను అని అదే భ్రమలో ఉంటాం. కానీ వదలకుండా యేసు ప్రభుని వెంబడించడం అసాధ్యము, కష్టము, అవ్వదు, కుదరదు. ఆయన ఒప్పుకోడు. ఆయన వెంబడించాలంటే, క్రైస్తవులు అనబడాలంటే వదిలే వెంబడించాలి. మన ప్రయాస వాటిల్లో ఉండాలి. ప్రభువా ఇది చేయలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, వదలలేకపోతున్నాను, నాలో ఇంకా ఉంది, నేను ఈ విషయంలో నాకు ఎలా వదులుకోవాలో ప్రయాస నాకు నేర్పించని అంత నొప్పి, అంత ప్రయాస, అంత భారము మన లోపల ఉండకపోతే మన ప్రయాసే వ్యర్థం. ఈ లోకానుసారమైన ప్రయాసలు దేవుడికి ఇష్టమైన ప్రయాసలు కాదు. మన శిష్యుల్లాగా మారాం కాబట్టి, శిష్యుల్లా ఉంటున్నాం కాబట్టి మన